సనాతన ధర్మం అంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు ఇవే కాకుండా గ్రామీణ గాథల వరకు కూడా ఉన్నదాన్ని సనాతన ధర్మం అంటాం. ఇది ఎప్పుడు సనూతనమే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ సైంటిస్ట్ అయినా ఒక విషయాన్ని కనుగొన్నా తెలుసుకున్నా. ఇప్పుడు బల్బుని ఎవరు కనుగొన్నారమ్మా? థామస్ ఆల్వా ఎడిసన్ అన్నారు, అవును కదా. ఎలా కనుగొన్నాడు? సృష్టిలో ఏదైనా ప్రకృతిలో ఏదైనా పదార్థాన్ని తీసుకుని కనుగొన్నాడా లేకుండా కనుగొన్నాడా? ప్రకృతిలో ఏదో ఒక పదార్థాన్ని తీసుకుని కనుగొన్నాడు. అంటే మనకన్నా ముందు తెలుసుకున్నాడు. కనుగొనటం అనేది ఉండదు, మనకన్నా ముందు తెలుసుకున్నాడు. ఒకప్పుడు అది ఉన్నది, ఇప్పుడు లేదు, మళ్ళా వచ్చింది. ఇదే సనాతనము. అంటే కోట్ల లక్షల వేల వందల సంవత్సరాల నుంచి ఆ యొక్క అద్భుతమైన మేధో సంపత్తి అలా 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 వస్తూ ప్రపంచమంతా విస్తరిస్తూ మరలా లయమవుతూ తిరిగి మళ్ళీ ఉద్భవించడమే సనాతన ధర్మము. కాబట్టి ఎక్కడ ఏ దేశంలో ఏది చూసినా కూడా వాటి మూలాలు భారతదేశంతో కూడి ఉంటాయి, భారత ధర్మంతో కూడి ఉంటాయి, భారత సంస్కృతితో మిళితమై ఉంటాయి. కావున ఇది సనాతన ధర్మం అన్నారు.